దేవాదాయ ధర్మాదాయ ఆ శాఖ పేరే. అసలు అది కేంద్రాందా రాష్ట్రాందా చట్టం? వాస్తవంగా ఈ శాఖ పేరు దేవాదాయ ధర్మాదాయ. దీనిని ఆదాయ వనరుగా ఎప్పుడైతే మార్చుకుందో ప్రభుత్వాలు, ఆ డిపార్ట్మెంటు దేవ ఆదాయము ధర్మ ఆదాయము అయిపోయి దేవాదాయ ధర్మాదాయ శాఖ అయింది చివరికి. కాబట్టి ఆదాయం మాధ్యమంగా నిర్వహించబడే శాఖ అనేది వాళ్ళ పేరులోనే సార్థక నామధేయం చేసుకున్నారు. కాబట్టి ఇది అనేక రాష్ట్రాల్లో ఉంది ఈ చట్టము. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో దీని యొక్క నష్టం విశేషంగా ఉంది. భారతదేశంలో దేవాలయాల వ్యవస్థ 4-5 అంచెల్లో ఉన్నది. ఒకటి, ప్రభుత్వం ఒక శాఖని ఏర్పాటు చేసి ఆదాయం ఉన్న ఆలయాలన్నీ కూడా తమ గుప్పిట్లోకి తీసుకుని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించేది దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. అదే రాజ్య సంస్థానాలు అవి నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయాలు, నిర్వహించిన దేవాలయాలు స్వతంత్రం వచ్చాక భారతదేశంగా రాజ్యాంగంలో విలీనం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి వీటి నిర్వహణ బాధ్యత మీరు తీసుకోవాలి, రాజ్యాన్ని మేము ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం కాబట్టి, భారత రాజ్యాంగంలో కలిపేస్తున్నాం కాబట్టి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలకు ఇచ్చిన ఆలయాలు కొన్ని దేవాలయాలు ప్రభుత్వమే స్వయంగా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నది. అవి 3వ శ్రేణికి సంబంధించినవి. 4వ శ్రేణి ఆలయాలు ఆ రాజవంశీకులు ఇప్పటికీ కూడా వారు నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థానాల ద్వారా నిర్వహణ చేస్తున్నటువంటి ఆలయాలు కొన్ని. ఇంకా చివరిగా ఉన్నవి హిందువులు స్వయంగా నిర్మాణం చేసుకుని ఒక ట్రస్ట్ల ద్వారా, ఒక సొసైటీల ద్వారా, మఠాల ద్వారా, పీఠాల ద్వారా, కుటుంబాల ద్వారా నిర్వహిస్తున్న ఆలయాల శ్రేణి ఒకటి. 5 రకాలుగా దేవాలయాల వ్యవస్థ ఉన్నది. మన దక్షిణ భారతదేశానికి ప్రధానంగా ఈ ఎండోమెంట్ అనేది ఉన్నది. అయితే ఇది ఒక్క దక్షిణ భారతదేశంలోనే కాదు, దీని అంకురార్పణ జరిగింది మాత్రం దక్షిణ భారతదేశంలో. 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ప్రాపర్టీస్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్న పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో మన ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఉన్నారో మద్రాస్ కేంద్రంగా, ఈ చట్టం ద్వారా దేవాలయాలు అన్నీ కూడా, రిలీజియస్ టెంపుల్స్ అన్ని కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళ యొక్క ఉద్దేశము దీన్ని లూటీ చేయడము, ఈ ఆదాయాన్ని వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లో చూపించడము, ప్రపంచ దేశాలకి ఇంత ఆదాయం మాకుందని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రచారం చేసుకోవడము, మత విద్వేషము. 2 కోణాల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేశారు. 1925కి వచ్చేటప్పటికి ముస్లింలకు సంబంధించినటువంటి రిలీజియస్ టెంపుల్స్ విషయంలో వాళ్ళు మినహాయింపు వదిలేశారు. కానీ హిందువులు మాత్రం అలా అచేతనంగా అలాగే ఉంచారు. ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తున్నది. కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కాదు. ఈ ఉద్యమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది కాదు, ఇది జాతీయ ఉద్యమము. ఈ అంకురార్పణ ప్రారంభం మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ హిందూ దేవాలయాల స్వయం ప్రతి మహోద్యమం ప్రారంభమవుతుంది.